గుడాలు కుడుములు అట్లా ఉడికి దీన్ని అప్పుడు పోగలేటప్పుడు ఓన్లీ దాన్ని వేయాలి. అన్ని లాస్ట్ పెడతాయి. చారు మసాలా ఇలా ఎల్లమ్మ గుడాలు వేసుకుంటున్నాం. అయితే ఇట్లా గుడాలు వేసుకోవాలి. ఇగో ఇట్లా కుడుములు వేసుకోవాలి. ఎల్లమ్మ కుడుములు ఇవి ఇక ఇట్లా కుడుములు వేసుకొని ఇక ఇవి ఇట్లా చారు వెళ్తుంది. ఈ చారులో ఇగో ఇవి ఉడకబెట్టినాక ఇగో ఇట్లా ఈ కట్ట వెళ్తుంది. ఇక ఈ ఉలువ చారు ఇక ఉలువ చారులో ఒక నిమ్మకాయ సైజంతా చింతపండు వేయాలి. వేసి ఒక 4-5 ఎల్లిపాయలు జీలకర్ర దంచుకోవాలి. ఇక జీలకర్ర ఇక 4-5 ఎల్లిపాయలు ఇక ఇట్లా దంచుకోవాలి. జీలకర్ర ఎల్లిగడ్డలు ఇట్లా దంచుకొని ఇది పక్కకు పెట్టుకోవాలి. ఇట్లా పక్కకు పెట్టుకొని ఒక 2 మునక్కాయలు, ఇక 2 టమాటాలు, ఇక ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, ఇక 2 క్యారెట్లు, ఒక బుడమ దోసకాయ ఇవన్నీ వేసుకోవాలి. ఈ చారులో వేసుకొని పోన్ పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు పోన్ పెట్టుకుంటా చారు చేసుకుంటున్నాం. ఎల్లమ్మకి వేసిన కట్టు గుడాలు కట్ట వెళ్ళింది. కట్టు వేసుకుంటున్నాం. ఇలా బ్యాండ్ పెట్టుకొని తాలింపు వేసుకుంటున్నాం. తాలింపు వేసుకొని ఇక మంచి నూనె పోసుకుంటున్నాం. ఒక 2 పావుల మంచి నూనె పోసుకుంటాం. నూనె గరం అయింది. 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట అనాలి. మిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఒక 2 ఎండుమిరపకాయలు ఇట్లా చుంచి వేసుకోవాలి. వేసుకోవాలి. ఇట్లా గోలినాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇక జీలకర్ర ఆవాలు గోలినాక మిరపకాయలు గోలినాక ఇవి పచ్చిమిరపకాయల తర్వాత ఇక ఇట్లా ఉల్లిగడ్డలు, ఇక మునక్కాయలు ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కొంచెం వేపుకోవాలి. ఇక దోసకాయ, క్యారెట్లు, ఇక టమాటా ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇది గోరేటప్పుడు కలమాకు వేసుకోవాలి. ఇట్లా కలమాకు వేసుకోవాలి. ఇట్లా వేసుకోవాలి గోలేటప్పుడు. దంచిన జీలకర్ర, ఇవి అల్లం ఎల్లిగడ్డ ఇది వేసుకోవాలి. ఇప్పుడు ఇది మా గోలేటప్పుడు వేసుకోవాలి. వేసుకొని ఇది పచ్చివాసన పోయేదాకా ఇట్లా కలుపుకోవాలి. ఇవన్నీ ఇట్లా కలుపుకుంటే మంచిగా ఇది అవుతుంది. కొంచెం ఉప్పు వేసుకోవాలి. అది గోలేటప్పుడు ఒక సగం చెంచా వేసుకోవాలి. ఉప్పు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కొంచెం ఎండిన కారం వేసుకోవాలి. ఇట్లా ఎండిన కారం కారం ఒక 1/2 స్పూన్ కారం వేసుకుంది. చారు ఇట్లా పిసుక్కోవాలి.
తీసుకొని ఈ చారు ఇట్లా పోసుకోవాలి. చింతపండు ఇట్లా పోకుండా ఇలా ఈ గిన్నె పెట్టి ఇట్లా పోసుకోవాలి. ఇంకా కొన్ని నీళ్ళు పోసుకొని చింతపండు తీసుకోవాలి. నీళ్ళు పోసుకొని ఈ చింతపండు ఇట్లా తీసుకోవాలి. పోసుకోవాలి. ఇట్లా ఏం లేకుండా ఇట్లా విసుకోవాలి, పోసుకోవాలి. ఏం లేదు ఇక మంచిగా విసుకుని విసుక్కున్నాక ఇట్లా పోసుకోవాలి. చారు గుడాల కట్టు చారు, ఉలువ కట్టు చారు, ఎల్లమ్మ గుడాల కట్టు చారు. ఇక ఇట్లా అన్నీ వేసుకొని ఇక ఇట్లా వేసుకోవాలి. మంచిగా వచ్చింది, ఇక సూపర్ వచ్చింది. వేసుకోవాలి మసలేటప్పుడు మంచిగా ఇది అవుతుంది. కట్టలే వేసుకోవాలి. కట్టలు వేసుకుంటే దీని రసం మంచిగా దిగుతుంది. ఇక కలమాకు కట్టలు కూడా ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకొని మంచిగా ఇక ఇట్లా కలుపుకోవాలి. రసం మంచిగా దిగినాక అప్పుడు మంచిగా ఉంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది. అలా పోసుకుందాం. ఏం కదా మసాలా పెట్టేసుకోవాలి. ఇది మసాలా చారు అంతే. ఇక అయింది చారు. ఇక ఉలువ చారు మంచిగా అయింది. ఎల్లమ్మది కట్టులా వెళ్ళిన చారు సూపర్ అయింది. ఇగో ఇట్లా మునక్కాయలు వేసుకోవాలి, ఇగో ఇట్లా టమాటాలు వేసుకోవాలా, ఇగో ఇట్లా క్యారెట్ వేసుకోవాలా. ఇవన్నీ వేసుకొని ఇట్లా మంచిగా అన్నంలో పోసుకొని తినాలి. మునక్కాయలు ఇవన్నీ వేసుకోవాలి. ఎల్లమ్మ కళ్ళు, గుడాలు, కుడుములు ఇట్లా వేసుకోవాలి. మంచిగా ఇట్లా వేసుకోవాలి. తల్లికి ఒక పొద్దుండి తల్లి అందరినీ మంచిగా ఉంచాలి. తల్లి ఎల్లవ తల్లి మీకు ఇదంతా చూడు దగ్గరికి వచ్చి ఇట్లా వేసుకోవాలి. ఎల్లవ తల్లికి, సమ్మక్కకు, శంకరుడికి, ఈమె ఎల్లవ తల్లి అందరికీ ఇట్లా వేసుకోవాలి. ఎల్లవకు ఒక పొద్దు ఉండి ఒక పొద్దు ఇచ్చుకోవాలి. ఇట్లా మంచిగా ఇట్లా ఒక పొద్దు ఇచ్చుకొని ఎల్లవ తల్లికి మొక్కి ఒక పొద్దు ఇడవాలి. ఇక ఇలా ఎల్లవకు కళ్ళు, గుడాలు పోసి ఒక పొద్దు కుడుములు ఇవన్నీ చేసి ఒక పొద్దున్నాం. ఇవాళ ఇవన్నీ చేసుకున్నాం. ఇవాళ సరే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఏదవంశి, బాయ్. ఇట్లా లైక్ కొట్టండి, షేర్ చేయండి, పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా చేసుకోవాలి ఎల్లమ్మ పండుగ. హాయ్ హాయ్ ఏదవంశి, నేను చేసుకున్నాం, ఒక పొద్దులు ఉన్నాం ఇవాళ. ఇట్లా కుటుంబంలో వేసుకొని ఇట్లా గుడాలు వేసుకొని ఎంత సూపర్ ఉందో, మస్తున్నా. ఇట్లా తిన్నారు. మునక్కాయలు వేసుకోవాలి. ఇట్లా వేసుకొని ఈ చారు పోసుకొని ఇట్లా తినాలి మంచిగా. ఇట్లా క్యారెట్ ముక్క, ఇట్లా మునక్కాయ, ఇవన్నీ పెట్టుకొని చారు పోసుకొని ఉల్వకట్టు చారు ఇట్లా తినాలి.
సూపర్ ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. బాయ్.